నిజామాబాద్ జిల్లా సమగ్ర సమాచార లేఖకు స్వాగతం. జిల్లాలో ఇటీవల కాలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యమైన సంఘటనలు, రాజకీయ అంశాలు, నేతల పర్యటనలు మొదలైన విషయాల గురించి మా ఆకాశవాణి ప్రతినిధి లక్కాకుల శ్రీనివాస్ అందిస్తున్న జిల్లా నివేదిక. జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే మొదటగా టర్మరిక్ క్లస్టర్ను మనోహరాబాద్లో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. పసుపు రైతుల సంక్షేమం కోసం పసుపు బోర్డు చైర్మన్గా నిధులు తీసుకువచ్చి రైతులకు న్యాయం చేస్తామని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తే సరిపోదని, పసుపుకు మద్దతు ధర 15,000 రూపాయలు ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటును ఆమె స్వాగతిస్తూనే పసుపు దిగుమతులపై నియంత్రణ విధించాలని అన్నారు. ఈ రెండు చేస్తేనే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పులమయం చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. నిజామాబాద్ పట్టణంలో సుమారు 400 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నగరంలో తాగునీరు, పారిశుద్ధ్య సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం నిధులు కేటాయించిందని అన్నారు. మంచినీటి సరఫరా వ్యవస్థ మెరుగుపరిచేందుకు అమృత్ 2.0 పథకంలో భాగంగా 380 కోట్ల రూపాయల వ్యయంతో చేపడుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని పేర్కొన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించిందని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. గ్రామసభలో చదివిన పేర్లు ముసాయిదా జాబితా మాత్రమేనని, ఇందులో అనర్హులు ఉంటే జాబితా నుంచి తొలగిస్తామని పేర్కొన్నారు. పేర్లు లేనివాళ్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. గ్రామసభలో దరఖాస్తు చేసుకునేవారు మండల పరిషత్ కార్యాలయంలో, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ అని పేర్కొన్నారు. జిల్లాలో వేసవికాలంలో విద్యుత్ కష్టాలు రాకుండా అధికారులు, సిబ్బంది పక్కా ప్రణాళికతో పనిచేయాలని విద్యుత్ శాఖ సిఈ, జిల్లా నోడల్ అధికారి అశోక్ అన్నారు. 6 కోట్ల రూపాయలతో 6 పవర్ ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, 13 కోట్ల రూపాయలతో 33 కేవీ ఇంటర్ లింకింగ్ లైన్స్ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఉత్తమ సేవకు గాను జిల్లాకు కంపెనీ స్థాయిలో 3వ స్థానం దక్కగా ఎస్ఈ రవీందర్కు జ్ఞాపిక ప్రశంసా పత్రాన్ని అందజేశారు. ప్రమాదాలు నివారించాలంటే ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా రవాణా, పోలీస్ శాఖలు సంయుక్తంగా వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రోడ్డు భద్రతా నిబంధనలు వాహనదారులు తప్పకుండా పాటించాలని రవాణా శాఖ అధికారులు సూచించారు. జిల్లాలో సాగుకు యోగ్యం కాని భూమి 12,073 ఎకరాలు ఉందని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సాగులో లేని భూములను గుర్తించాలన్న ఉద్దేశంతో రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే చేపట్టామని అన్నారు. జిల్లాలో 5.48 లక్షల పైచిలుకు ఎకరాల సాగు భూమి ఉండగా అందులో 5.36 లక్షల పైచిలుకు ఎకరాలు సాగుకు యోగ్యమైందని అధికారులు తేల్చారని చెప్పారు. సాగుకు యోగ్యంగా ఉండి పరిస్థితులు అనుకూలించక సాగు చేయలేకపోయిన వారికి రైతు భరోసా వర్తిస్తుందని పేర్కొన్నారు. గ్రామసభల్లో పేర్లు రానివారు తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. చేతిరాతకు ప్రాధాన్యం ఇచ్చేందుకు తపాలా శాఖ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. డాయి ఆఖర్ పేరిట రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీలకు ఆహ్వానం పలుకుతోంది. వన మహోత్సవంలో భాగంగా ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 51.50 లక్షల మొక్కలు నాటే లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటిస్తామని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సాయిగౌడ్ తెలిపారు. జిల్లాలో 530 పంచాయతీల్లో స్థానికంగా నర్సరీలు ఏర్పాటు చేసి పెంచుతున్నామని చెప్పారు. యువతను పెడదారి పట్టించే మత్తు పదార్థాల రవాణాపై ఉక్కుపాదం మోపాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. జిల్లా స్థాయి మాదక ద్రవ్యాల నిరోధక కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంక్ లీకేజీ రుణాలు అందించడంలో ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలో 3వ స్థానంలో ఉందని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయిగౌడ్ తెలిపారు. సహాయక సంఘాల సభ్యులుగా ఉండే మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఏటా సర్చ్ ఆధ్వర్యంలో 50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు బ్యాంక్ లీకేజీ రుణాలు అందజేస్తారు. తీసుకున్న రుణంతో చిన్నపాటి వ్యాపారం చేస్తూ దాని ద్వారా వచ్చే ఆదాయాన్ని పొదుపు చేస్తూ కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు.